హాయ్ హాల్ ఇప్పుడు గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. రేపు ఇంకేం జరుగుతుంది? పెట్రోల్ ధర పెరుగుతుందా? కూరగాయల ధర పెరుగుతుందా? డీజిల్ ధర పెరుగుతుందా? ఈ అన్ని విషయాల గురించి క్లుప్తంగా కుదిరినంత వరకు కొన్ని క్షణాల్లో కొన్ని నిమిషాల్లో మీ ముందు పెట్టేస్తాం. జస్ట్ మీరు టైం ఇవ్వండి. మీరు ఏదైనా పని చేసుకుంటూ కూడా వినండి చాలు. మీకు కొద్దిగా నాలెడ్జ్ని మీకు ఇవ్వడానికి ట్రై చేస్తా. ఓకే, కంటెంట్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. సొల్లు ఏమొద్దు. ఎక్కడో జరుగుతున్న యుద్ధం మనకేం వచ్చిందబ్బా అనుకుంటున్నావేమో. నీ ఇంటికి వచ్చింది, నీ తలుపు తట్టింది, నీ కిచెన్ లోకి వచ్చి కూర్చుంది, పొల్లగిస్తే బగ్గని మండుతుంది. అర్థం కలదా? గ్యాస్ సిలిండర్ ఇప్పుడు ఒక్కొక్కటి బయట కొనాలంటే 3,000, 3,500, 5,000, 10,000కి వెళ్తాంది. అది ఎందుకు ఇంత అంటారా? దీనికి కారణం ముగ్గురు: అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్. యాక్చువల్లీ ఇరాను, ఇజ్రాయెల్ మంచిగానే ఉన్నాయి, దగ్గర దగ్గర ఉంటాయి. బట్ వీళ్ళకి ఒకరికొకరు పడేది కాదు. ఎందుకంటే ఇరాన్లో న్యూక్లియర్ ఎఫెక్ట్ మనకు తెలిసే ఉంటుంది. అసలు ఎందుకు జరుగుతుందంటే వీళ్ళ మధ్య న్యూక్లియర్ వెపన్. ఇరాన్ వచ్చేసి న్యూక్లియర్ వెపన్స్ ని, న్యూక్లియర్ అణు ఆయుధం గాయస్, దీని గురించి తెలియనిది ఏముంది చెప్పండి? వరల్డ్ వార్ 2లో ఎంత పెను యుద్ధం సృష్టించిందో మీకు తెలిసే ఉంటుంది. సో ఇలాంటి మెంటనోల్తో అలాంటి పెద్ద బాంబు ఉంటే ఎప్పటికైనా మనకే ప్రమాదం అని ఇజ్రాయెల్ ముందుగా అనుకుంది. అమెరికాకు వచ్చేసి ఇక్కడ అమెరికా ఎందుకు ఇన్వాల్వ్ అయిందని మీరు అడగొచ్చు. అమెరికా పెద్ద కంట్రీ కదా, ఏమి ఇంత చిన్నదాని మీద ఇంత ఏంది అని. అమెరికా దాంట్లో చాలా కోరిక ఉంది దాని మీద. ఎందుకంటారా? అక్కడ మనకు ఎన్నెన్నో చమురు అక్కడే దొరికేది. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ముడి చమురు 90%లో 100%లో 20 to 25% ఇరాన్లోనే దొరుకుద్ది వరల్డ్ మొత్తానికి. సో దాన్ని దక్కించుకుంటే ఆల్మోస్ట్ ఒక 50 to 60% ఆఫ్ వరల్డ్ ని కంట్రోల్ చేయొచ్చన్న ఒకే ఒక కారణంతో ట్రంప్ ఇంత నాటకం ఆడుతా అన్నాడు. అక్కడ రెజ్యూమ్ చేంజ్ అవ్వాలి. అంటే రెజ్యూమ్ చేంజ్ అవ్వడం అంటే అక్కడున్న ప్రైమ్ మినిస్టర్ పోవాలి. నేను పెట్టిన పప్పెట్ అలాంటి ప్రైమ్ మినిస్టరే కావాలి. వాడు అంటే ఆస్ట్రేలియా ఆహా అనాలి, అమెరికా ఆహా అనాలి, ఇరాన్లో వీడేం చెప్తే అది వినాలి. సో అలాంటి వాడిని కావాలనుకున్నాడు కాబట్టి వీడు ఇంతగా రెచ్చిపోయి వస్తున్నాడు. అయినా కూడా ఇరాన్ మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. ఇరాన్ ఎక్కడికక్కడ ఇచ్చి పడేస్తుంది. యాక్చువల్లీ ఇరాన్ అంత మంచిగా ఏం జరగట్లా యుద్ధం. ఇరాన్ దెబ్బకు దుబాయ్ అన్ని రెప్పడిపోతున్నాయి. యాక్చువల్లీ ఓకే, పాయింట్కి వచ్చేద్దాం. గ్యాస్ గురించి ఎందుకు పెరుగుతున్నాయి కదా. స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ అని ఒక చిన్న జస్ట్ ఒక 32 కిలోమీటర్స్ ఒక సముద్రం ఉంటుంది అక్కడ. అంటే వేరే వేరే కంట్రీల నుంచి మధ్యలో ఇలా పాస్ అవ్వడానికి ఈ షిప్స్ అన్ని అక్కడ నుంచి రావాలి. అరబ్ కంట్రీస్ నుంచి ఎక్కడి నుంచి రావాలన్నా అక్కడ నుంచి పాస్ అవ్వాలి. సో ఏమవుతుంది, అక్కడ నుంచి రావాల్సిన దాన్ని ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ అని ఒక గేట్ లాంటి దాన్ని, అది వచ్చేసి ఇరాన్ కంట్రోల్లో ఉంది. దాన్ని ఆపేసినారంటే ఖతం. ఇంకా మనకి ఎక్కడ దొరుకుతుంది అబ్బా పెట్రోల్, డీజిల్ అవన్నీ అంటే రష్యా. అమెరికాలో ఉన్నాయి కానీ వాళ్ళు పెద్ద ఎవరికి ఏడు వాడే పెట్టుకుంటారులే, కానీ రష్యాకి మంచిగా దాని గురించి నేను మళ్ళీ మాట్లాడతా. సో దాన్ని ఆపడం వల్ల వీళ్ళు షిప్ వేసుకొని మేము ఎక్కడ వస్తే వీళ్ళు బాంబు వేసి మమ్మల్ని ఎక్కడ చంపేస్తారని వీళ్ళు రావట్లా. వీళ్ళు మిమ్మల్ని వస్తే వదిలేదే లేదు. మాకు ఎవరైతే ఇరాన్ వాళ్ళు మాకు సపోర్ట్ చేయరు, అమెరికాకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని వదలము, ఇస్రాయల్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని వదలము అని అలా కూర్చున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు, పెట్రోల్ డీజిల్ ధరలు $200 చేరేదాకా మేము వదలము అని కూర్చున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు ఆల్మోస్ట్ అక్కడంతా అలా జరుగుతుంది. 160కి వచ్చింది అప్పుడే పెట్రోల్ రేట్, $160. మన ఇండియాకి రాదా అంటే వస్తుంది. అది ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ లో యాక్చువల్లీ మన మోడీ గారు కూడా మాట్లాడుతున్నారు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ తో. జరుగుతుంది. యాక్చువల్లీ గ్యాస్ గురించి ప్లీజ్ కుదిరినంత వరకు ప్యానిక్ కావాల్సిన పని లేదు. నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు. ఆల్రెడీ 2 షిప్లు వచ్చాయి బయటికి.
సో ఇంకా షిప్స్ వస్తాయి మాట్లాడుతున్నారు, దీనికి కూడా ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, దీని గురించి కూడా మాట్లాడదాం. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ వీడియోకి ఇచ్చే రెస్పాన్సిబిలిటీ బట్టి నేను నెక్స్ట్ వీడియోలో మరింత ఇంకా మీకు లోతుగా తీసుకెళ్ళి ట్రై చేస్తాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. జై హింద్. సబ్స్క్రైబ్.